అబ్బా పోతేలేనా నీ ఇంట్లోకి వెళ్ళి అసలు ఫస్ట్ ఏమైందో చెప్పుర్రి. ఏం చెప్పమంటావురా? అసలు నీ ఇంట్లో నువ్వు దోవతనం చేసినది ఆ 40,000 ఏం చేసినావు చెప్పురా. నేనే తీసుకున్నా, అయినా నీ దగ్గర బాగానే ఉన్నాగా పైసలు, అందులోకి వెళ్ళి కొంత తీసుకున్నా. ఏం తక్కువ చేసిండ్రా నీకు? ఉన్న దాంట్లో బాగానే చూసుకున్నాగా ఇద్దరు. మంచిగానే పెరిగినావు కదరా. దిమాకుండే మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నీ ఇంట్లో నువ్వు దొంగతనం చేసినదిరా. పైసలు కావాలంటే నేనే ఇస్తుండే కదా. నువ్వు ఆగయ్యా రే. ఇప్పటిదాకా మీ నాయన ఏం చేసినా గాని ఇంటి మీదకి ఎవరిని తీసుకురాలే, నువ్వు తీసుకొచ్చినావు. ఇప్పుడు నేను చెప్తున్నా ఇను, మా కడుపున ఎట్లా పుట్టినవురా? ఇజ్జత్ తీసినావు కదరా. ఇచ్చానా నీకు? నువ్వెందుకు ఇడుస్తున్నావు? మనం వాడిని చక్కగా పెంచలే, అందుకే వాడు ఇట్లా తయారైండు. నువ్వు ఏడవకే, మళ్ళీ బీపీ రాగల. అది కాదయ్యా, అందరూ చూసిర్రు. వాళ్ళొచ్చి గట్టి గట్టిగా ఎట్లా తిట్టిపోయిర్రయ్యా. బాధ అవుతుంది, ఇజ్జత్ పోయిందయ్యా. అమ్మా ఎవడాడు? ఇంటి మీదకి వచ్చింది ఎవడాడు? నేను చూసుకుంటే నాకు చెప్పుర్రి. ఏం చేస్తారో సంపుతావా? సంపుతావారా? చేసిన కాడికి చాలు. ఇప్పటికీ మీ అమ్మ ఇట్లా ఏడుస్తుంది, ఇంకేడిపిస్తావు దాన్ని? పో, నా కళ్ళు కనపడకు, పోయిడికెళ్ళి. నువ్వు రద్దు పడకే. మొన్న ఇంట్లో లేవా ఎంత పెద్ద లొల్లైందో తెలుసా? నాకేం అర్థమైతలే అన్నా. అది నీకు తెలుసో లేదోరా. పొద్దున బండి వాష్ చేద్దామని బయటికి తీసిన. అన్న నమస్తే అన్న, లోపల రా అన్న, కూసో అన్న. అవసరం లేదు, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. రా అన్న, కూసో కూసో అన్న. ఏమే అన్నొచ్చింది, చాయ్ పెట్టు. నిన్న రాత్రి బీరువాలో పైసలు పెట్టినాం కదా, అవి కూడా తీసుకొని రా. తెస్తున్నా. ఇల్లు బానే ఉందే. ఇది నా ఇల్లు కాదన్నా, నా తమ్ముడిది. ఆడింట్లో నేను ఉంటున్నా. అవునా? ఈడబెట్టినా ఈడనే పెట్టినంటి కదా. ఓయ్యా ఉన్నావా? ఏందే? ఒకసారి ఇక్కడ రా. రామా, ఈడబెట్టి పడైనా. ఈడబెట్టినరా దేవుడా. ఇంకెంతసేపే? నమస్తే. నమస్తే అమ్మా. ఏమైందే? పైసలు తీసుకురమ్మంటే చేతులు ఒప్పుకుంటొచ్చినావు? పైసలు పెట్టిన జాగాలు లేవు, నువ్వేమైనా తీసినావా? ఏం మాట్లాడుతానువే? పిచ్చా నీకేమన్నా? రాత్రి పైసలు మొత్తం నీకే ఇచ్చిన కదా, నేను తీసుకునేది? అడ లేవయ్యా. బీరువాలో మొత్తం చక్కగా చూసినావా? మొత్తం చూసినా. పైసలు ఏమైనాయే? ముందరికి ఫోన్ చేయి. అన్నా ఒక్క నిమిషమే, ఎత్తిండానే. మళ్ళీ చెయ్యి. ఫోన్ చేస్తున్నా. మన చెయ్యవే. ఆబా, ఏ నాటకాలు చేస్తున్నావా? నువ్వేమన్నా పెద్ద వత్తదు అనుకుంటున్నావా? డబ్బులు ఇస్తానని ఇంటికి తీసుకొచ్చి నాటకాలు చేస్తున్నారేంటి? నాటకాలు నువ్వేంటమ్మా? అన్నా నిజంగా పైసలు తీసుకొచ్చి బీరువాలో పెట్టినవే. ఏమే నువ్వు చక్కగా చూసినావా? చూసినా లేవయ్యా, నిజంగానే తెచ్చిండన్నా. పైసలకి ఏమన్నా కాలు చేతులు వచ్చినాయేమో, బయటకు నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టున్నాయి. అట్లా కాదన్నా, నిజంగానే కనిపిస్తలేవు. అవునన్నా. అదేనమ్మా, కనిపిస్తలేదంటే ఎలా కనిపించకుండా పోని? మీ ఇంట్లో దొంగలు ఏమన్నా పడ్డారా? లేతే నీ కొడుకు ఏమన్నా దొంగతనం చేసిండా? అన్నా ఆడసుంటుడు కాదు. ఆడసుంటుడు కాదన్నా. చా ఆపో. డబ్బులు తెచ్చాను, ఇంట్లో పెట్టాను, దొంగలు పడ్డారు ఏంటి చోటు చెప్తున్నారా? నీ డబ్బులు నీ కొడుకే పట్టుపోడు నాకు తెలుసు. ఏ చెయ్యి, ఇంకోసారి ఫోన్ చేయి, లేపుతాడేమో. అడిగి ఫోన్ చేయవే. అరే చింటుగాడు లేడా? ఇంత నుల్లైనా కనిపిస్తలేడింది. ఎత్తిండానే. ఆడి ఎత్తడు, డబ్బులు పట్టుకెళ్ళిపోడు కాబట్టి ఎత్తడు. అవన్నీ కాదు గానే, నీకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందయ్యా? 23 సంవత్సరాలు అయిందన్నా.
23 సంవత్సరాలు నీ సంసారం చూసుకున్నావు కానీ నీ పుట్టిన కొడుకు ఎలా పెరుగుతున్నాడో ఎలా గిజ్జేస్తున్నాడో చూసుకోలేకపోయావయ్యా. అదే కొడుకు నాకుంటేనా మొక్కల కింద నరికేసి పోగులు పెట్టి ఉండేవాడిని. ఇవాళ మీ ఇద్దరిని ఇక్కడికి బయటికి తీసుకొచ్చాడు, రేపొద్దున ఇంకెక్కడికి తీసుకెళ్తాడో. ఛీ, ఏం కొడుకుని కన్నావయ్యా. అరే చింటూ ఏమైందిరా? రే నడరా హాస్పిటల్ పోదాం. అరే నొప్పి అయితే లేదారా? ఇంట్లో జరిగిన నొప్పి కంటే ఇది పెద్ద నొప్పేం కాదురా. రే ముయ్యబే నడు ఫస్ట్ హాస్పిటల్ పోదాం. రే లేవు, అసలు ఎందుకు ఇట్లా చేసిర్రా ఇల్లు? మళ్ళా సంగతి తర్వాత చూసుకొని నువ్వు లేవురా. ఏడికి వెంటాడాడు? ఊకేనన్నా అన్నానా ఏంది? వచ్చినట్టుండు. అయ్యో ఏమైందిరా? ఏందిరా ఈ దెబ్బలు? ఆంటీ ఏమైందిరా చింటూ? ఆంటీ ఏం కాలేదు. ఎందుకురా ఇవన్నీ చేసి బాధ లోపల పెడతావు ఆంటీ ఏం నన్ను? కాలేదు. ఏం కాలేదేందిరా ఇన్ని దెబ్బలు తాకితే? అమ్మా అమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతేనే. ఆ రక్తం ఈ కట్లేందిరా చింటూ? మెల్లగా మెల్లగా. ఎందుకురా ఇట్లా ఏడిపిస్తావు నన్ను? లేని పరిశాన్ పెడతాడు మాకు. గమ్ముని ఇంట్లో కూసుంటే కాదారా? మెల్లగా. ఓకేనారా ఇప్పుడు? ఆంటీ మీరు ఏం టెన్షన్ పడకండి, ఏం కాలేదు, చిన్న యాక్సిడెంట్ అంతే. చిన్నదారా అన్ని దెబ్బలు తాకితే ఫాల్తుగాలారా మీరు ఎడిగిపోయారు? ఆంటీ, ఆంటీ మెడిసిన్ రేపు వస్తాం రారా. అరే ఏమైనా ఉంటే కాల్ చేయరా. ఆంటీ బాయ్ ఆంటీ. ఏందిరా ఇది? అబ్బా అమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతేనే. చూసుకోవాలి కదరా. పట్రా, టిఫిన్ తిని మందులేసుకో. తినబెట్టా. సారీ చెప్పడం చాలా చిన్న మాటేమో అమ్మా. నా వల్ల నాన్న ఇజ్జత్ అంతా పోయింది. నాలాంటి కొడుకు ఎవరికి ఉండద్దే. రే పిచ్చోన్ వరా అట్లా మాట్లాడుతున్నావు బయటోన్ లెక్క? డాడ్ వెళ్ళిపోమంటే నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు వెళ్ళిపోతుంటే మేము చూసుకుంటా కూసుంటాంరా. అయినా మీ డాడీ వెళ్ళిపోనిస్తాడ్రా నిన్ను? తల్లిదండ్రులంరా. పిల్లలు తప్పు చేస్తే కోపం చేస్తాం. అయినా మా ప్రేమల్ని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారా? మీరు అర్థం చేసుకునే వరకు మేము ఉంటామో ఉండమో. అమ్మా నువ్వు అట్లా అనద్దే. పిచ్చి పిచ్చి పనులన్నీ చేసిన పానం మీదకి వచ్చేదాకా అర్థం కాలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు బేటా? అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావే? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుందిరా, అసలు నువ్వు నా కొడుకువేనారా? ఎందుకురా ఇట్లా తయారైనావు? నా కొడుకు హీరో లెక్కుంటుండే. రే చిన్నప్పటి నుండి ఇప్పటిదాకా అందరు నిన్ను ప్రేమించేటోలేరా. మీ నాన్నని చూడరా, ఆయనకు పైసలొక్కటే లేవురా. మర్యాద, మంచితనం, గౌరవం, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ ఏం చేస్తాంరా, చిన్నప్పుడు కష్టపడి చదవకపోయా, లైఫ్ని ఎంజాయ్ చేసిండు. ఇప్పుడు చూడు 50 ఏళ్ళు వచ్చినాయి, కూసొని తినే వయసు వస్తుంది. ఇప్పుడు కష్టపడుతుండు. తలరాతరా. సరైతే అవన్నీ పోని, ఇంకో 2-3 నెలల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. మంచిగా చదివి ఎగ్జామ్ రాసి మంచి ఉద్యోగం తెచ్చుకోబెట్టా. అంతకన్నా ఎక్కువ మాకేం వద్దురా. నువ్వు మంచిగుంటున్నానా? ఏడవకమ్మా, ఏడవకు. నా వల్లనే మీరు ఇంత ఏడుస్తారు కదా. ఈ ఏడుపు కారణం నేనే, కానీ రేపు ఇంతకింత సంతోష పెడతా అమ్మా. నీ మీదొట్టు. నా బంగారం రా నువ్వు. నాకు తెలుసు బేటా, ఏదో ఒకరోజు గొప్పనువైతావు. ఎట్లా
మంచిగా ప్రిపేర్ అవుతున్నావా? ఓ అవుతున్నా. నైస్ నైస్. ఆహా. ఏమైనా చెప్పాలా? ఏం లేదు. ఆద్విక, ఎందుకు ఇట్లా అయిపోయినా ఆద్విక? మనం స్టార్టింగ్లో మంచిగానే ఉంటుండే కదా, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. ఓ, ఏమైనా చెప్పాలా? చెప్పు, పర్లేదు, ఐ కెన్ టేక్ ఇట్. చెప్పు ఆద్విక. నాకు ఇంకా చదవాలనుంది చింటూ. అంటే అరే అసలు నా లైఫ్ నాకు నచ్చట్లేదు. నాకు మాస్టర్స్ చేయాలనుంది, యుఎస్కి వెళ్ళాలనుంది. అప్పుడు పోనన్నావు. ఇప్పుడు వెళ్ళాలనిపిస్తుంది. ఇంకోటి కూడా ఉంది చింటూ. చెప్పు ఆద్విక ఏంటో. నువ్వు అడిగావు కదా ఎందుకు ముందులా ఉండట్లేదు అని. మన మన చాట్ మా అమ్మ చదివింది, నన్ను అడిగింది, నిజం చెప్పేశా. మరి మరి ఇంకా ప్రాబ్లం ఏంటి ఆద్విక? చెప్పేడుతుండే ఆద్విక, లవ్ చేసుకున్నామని, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నామని చెప్పినావా? ఇదే మా ఇంట్లో చెప్తే జాబ్ తర్వాత చూద్దామంటారు. అలా అని నీతో చాట్ చేస్తే తప్పుగా అనుకుంటారు. మ్మ్. సో నువ్వు చెప్పు, మా ఇంట్లో వాళ్ళ కోసం నిన్ను వదులుకోవాలా, నీ కోసం మా ఇంట్లో వాళ్ళని వదులుకోవాలా? నా కోసం మీ ఇంట్లో వాళ్ళని. ఆహా, నువ్వేం డిసైడ్ అయ్యావు? నువ్వంటే చాలా ఇష్టం చింటూ. అండ్ నీ మెమరీస్ నైట్ నువ్వు నా కోసం వస్తుండే కదా, అవన్నీ మంచి మెమరీస్, అస్సలు మర్చిపోలేను. బట్ లెట్స్ ఎండ్ అప్ హియర్ చింటూ. కెరియర్ మీద ఫోకస్ చేద్దాం. షారా? అవును చింటూ, ఇంట్లో వాళ్ళ కోసం. సారీ, నేను వెళ్తా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఆఫీస్కి పోయేస్తామన్నా. సరే. సరేనా? హ్మ్. తొందర చెప్పవే, టైం అవుతుంది. వచ్చేటప్పుడు కూరగాయలు పట్టుకరా, ఇంకేమైనా యాదొస్తే పట్టుకరా. రే చింటూ, ఆఫీస్ టైం అవుతుందిరా. నీ దోస్తు గారిని బట్టి నిదేరు కదా, పోయేతో నన్ను దింపేసి పోరాదరా. అరే ఏం డాడీ, ఆఫీస్ లేట్ అయితే పొద్దున్నే లేచి జల్దీ రెడీ పోవాలి. నా పని నాకుంటాయి. రే రే రే, జర ఇడిచిపెట్టి రాదురా. దానన్న నేను డ్రాప్ చేసేస్తా, దారిలోనే కదా. అరే అసలు పోరీల సైడ్ పోవద్దు, పైసల సైడ్ పోవాలి. పైసల సైడ్ పోయినామనుకో పోరి ప్రేమ ఇజ్జత్ అన్ని ఇడికే వస్తాయిరా. చెప్పడం ఈజీయే భయ్యా, ఆ? చేయడమే కష్టం. కష్టం ఎందుకు? నీకోసం నువ్వు పని చేసుకుంటే కష్టం ఎందుకు ఉంటుంది? అరే ఎన్ని పార్ట్ టైం జాబులు లేవు భయ్యా. ఖాళీగా ఉన్న టైంలో పార్ట్ టైం చేయాలి, పైసలు కమాయించాలి. ఏమ్రా తెలియదా వీళ్ళకి? మళ్ళా మనకు చెప్తారు ముచ్చట్లు. థ్యాంక్స్ భయ్యా, మస్త్ ఐడియా ఇచ్చినావు. ఏదో పర్షాలు ఉన్నట్టున్నాడు పోరాడు. అన్న ఐడియాలు ఇచ్చి ఇటు వరకు వచ్చినాం మనం. కష్టం ఎందుకు? నీకోసం నువ్వు పని చేసుకుంటే కష్టం ఎందుకు ఉంటుంది? అరే ఎన్ని పార్ట్ టైం జాబులు లేవు భయ్యా. ఖాళీగా ఉన్న టైంలో పార్ట్ టైం చేయాలి, పైసలు కమాయించాలి. తలచిన దామది తన కాలంగా తెగబడి రానిది మమకారంగా
తెలిపినదా విధి నిన్నెప్పుడో మలచినదా మది ఒక సాయంగా. అరే చింటూ నువ్వేంట్రా ఈడ? శ్యామన్న, అరే నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావో నాకు తెలియదురా. మీకు స్టూడెంట్స్కి ఇది ఎంత ఇంపార్టెంట్ టైమో తెలుసారా? చదువు పైన ఫోకస్ చేయాలా, ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయాలా, అది వదిలేసి ఇవన్నీ ఎందుకురా? చదువుతానా, చాలా మంచిగా చదువుకుంటా, కానీ దొంగతనం చేసిన బాధ గుర్తొస్తూనే ఉందన్న. అది తీర్చి మంచిగా చదువుకుంటా. అరే అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చురా. అసలు నువ్వు ఈ టైంలో దేనిపైన ఫోకస్ చేయాలో తెలుసా? గోల్డెన్ టైం రా ఇది నీకు. కెరియర్ పైన ఫోకస్ చేయాలా, క్యాంపస్ ప్లేస్మెంట్స్ పైన ఫోకస్ చేయాలా, అది వదిలేసి ఇవన్నీ చేసుకుంటా ఏం బాగుపడదామనరా. సరే స్కానరీ. అన్నా, ఎన్ని పైసలు పంపించినవేందన్నా? నేను ఈ ఏజ్ దాటి వచ్చినుండిరా. ఫస్ట్ పోయి అప్పు తీర్చేసి చదువు పైన ఫోకస్ పెట్టు. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కొట్టాలా. జాబ్ వచ్చినాక ఫస్ట్ సాలీలో ఎద్దులే తిరిగి ఏం కంగారు లేదు. థ్యాంక్స్ అన్నా. ఓకే. ఏముడుతున్నాయి ఇయ్యాల? అవును, డాడీ పోయినాడు. ఏమో ఎడిగిపోయిండు. పొద్దు నుంచి కనిపిస్తలేడు. ఎన్ని పనులుంటాయి ఆయనకి ఊరి మీద? అవును మరి, ఊర్లో ఉన్న పనులన్నీ వీడే చేయాలన్నాయ. ఏంటబ్బాయి నువ్వు వచ్చావు, మీ నాన్న రాలేదే? రాలేదన్నా, నేనే వచ్చిన. అదే అప్పు. అప్పా ఏ మళ్ళీ ఇయ్యా? మాకొద్దులే కూడా అన్న, తీసుకున్న అప్పే క్లియర్ చేయనీకి వచ్చిన. మీ నెంబర్ చెప్పండి అన్న. 90102666. పంపించా చూసుకోండి. వచ్చిందబ్బాయి. అన్నా ఒక్కటన్నా, మావి మధ్యతరగతి కుటుంబాలన్నా. నెలాఖరు వస్తుందంటే అప్పట్లో క్లియర్ చేయాలని టెన్షన్ పడతాం. మితిదేటి దగ్గర పడితే భయపడతాం. మీలాంటి వాళ్ళు వచ్చి ఇజ్జత్ తీస్తారేమో అని టెన్షన్ పడతాం. మీరన్న మాటల వల్ల ఒక తండ్రి తన కొడుకు మీద పెట్టుకున్న నమ్మకం కోల్పోయాడు అన్న. అదే నీ కొడుకుని ఎలా పెంచావో చూసుకో, వాడే దొంగతనం చేసి ఉంటారని అన్నారంట కదా. ఇప్పుడు ఆ పెంపకం మీ అప్పు తీర్చేలా చేసిందన్న. పైసలు లేకపోతే అడగండి అన్న, తప్పులేదు, కానీ పాయింట్అవుట్ చేసి చూపియద్దు. ఉంటా అన్న. టైంకి అప్పిచ్చి హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ. నేను అన్న మాటలు మనసులో ఏం పెట్టుకోకయ్యా, సారీ చెప్దామని వచ్చాను. అమ్మ నీకు కూడా. పర్వాలేదన్నా. ఏమయ్యా, ఏం కొడుకుని కన్నావయ్యా? నీ కొడుకు చక్రం తిప్పుతాడు. చింటివాడు ఎగ్జామ్స్ అన్ని పాస్ అయిపోయినా ఆంటీ. క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబ్ కూడా వచ్చింది. నెక్స్ట్ మంత్ ట్రైనింగ్. నిజంగా ఆంటీ. Yo coming like a volcano. He's got it like a match down. Yo coming like a volcano. Yo coming like a volcano. He's got it like a match down. హాయ్ బ్రో. హాయ్. ఏ మాట కా మాట, మన ఆఫీస్లో అమ్మాయిలు బాగున్నారు కదా? ఏంటి బ్రో, ఏదో కోల్పోయినట్టు కూర్చున్నావు? జాబ్ నచ్చలేదా ఏంటి? నాకు నచ్చలేదనుకో. అలా ఏం లేదు బ్రో, జాబ్ చాలా నచ్చింది. ఇంకా కోల్పోవడం అంటావా? నా లైఫ్లో నాకున్న ఈగో వల్ల చాలా కోల్పోయా. ఓ పాయింట్లో రియలైజ్ అయ్యా, నా ఈగో నా దగ్గర నుంచి దూరం అయితే నాకు కావాల్సిన నాకు దగ్గర అవుతాయని. ఆల్మోస్ట్ అన్నీ దగ్గర అయ్యాయి బ్రో, నేను ప్రేమించిన అమ్మాయి తప్ప. పర్లేదు బ్రో, నీ ట్రూ లవ్ అయితే ఏ రోజుకైనా అమ్మాయి తిరిగి వస్తుంది, ఏం భయపడకు. ఈ మేనేజర్లంతా ఇంత ఇస్తమానం ఏం పని ఉండదు. గుడ్ మార్నింగ్ మ్యామ్.